నమస్తే, వెల్కమ్ టు సనాతన ధర్మం. ఈరోజు మనతో ఉన్నారు వాస్తు ప్రవచన జ్యోతిష్య శాస్త్ర పండితులు దైవజ్ఞ బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గురువు గారు. మనకు తెలియని కొన్ని విషయాలను ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే గురువు గారు. శుభాశీస్సులండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి. ఇప్పుడు 2026 చాలా మంది కూడా వ్యక్తిగతంగా మా జాతకం ఎలా ఉండబోతుంది, మా లైఫ్ ఎలా ఉండబోతుంది అన్న ఆలోచనలో ఉంటారు. ఇప్పుడు మనం ప్రెసెంట్ ఓవరాల్గా కనుక చూసుకుంటే ఈ గ్రహాల ప్రభావం వల్ల దేశవ్యాప్తంగా ఏదైనా చిన్న చిన్న మార్పులు కానీ లేకపోతే ఏమన్నా సంఘటనలు కానీ జరిగే అవకాశం ఉందంటారా? చాలా మంచి విషయం అడిగారు. మీరు అన్నట్టుగా ఇప్పుడు ఇంగ్లీష్ ప్రకారంగా నూతన సంవత్సరం 2026, మన తెలుగు ప్రకారంగా ఇంకా కూడా శ్రీ విశ్వావసనామ సంవత్సరమే. అయితే ప్రస్తుతం వచ్చేసి ఇంగ్లీష్ మయా క్యాలెండర్ అంటారు దీన్ని. మయా, ఓకే, మయా క్యాలెండర్. అయితే ఈ క్యాలెండర్ పుట్టి 2025 సంవత్సరాలే. తర్వాత వచ్చేసి ఇప్పుడు జరగబోయేటువంటి పరిణామాలు చూసుకుంటే గ్రహస్థితులను బట్టి, అంటే ఈ యొక్క గ్రహాలు ఉన్న స్థానాన్ని బట్టి ప్రస్తుతం ఏమిటంటే మకర రాశిలో 4 గ్రహాలు, ఓకే, అలాగే కలిసి ఉండడం. తర్వాత మళ్ళీ కుంభరాశిలోకి కూడా 4 గ్రహాలు కలవడం అన్నమాట. ఇక్కడ మకర రాశి, కుంభరాశి 2 రాశులలో ఏమిటి ప్రధాన కారణం అంటే కుజుడితో రవితో కలిసి బుధుడు సంచరించడం. ఓకే, అటు సూర్యుడు ఇటు కుజుడు ఇద్దరు కూడా వీళ్ళిద్దరూ ఫైర్ అన్నమాట. ఓకే, వీళ్ళిద్దరు ఫైర్. ఎవరు? సూర్యుడు కానీ కుజుడు కానీ ఇద్దరు కూడా ఆరోగ్య కారకులే. ఎవరిద్దరు? సూర్యుడు కానీ కుజుడు కానీ. సూర్యుని మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉంటాం, కుజుడు పరోక్షంగా ఆయన మనల్ని చూస్తూ ఉంటాడు. సూర్యుడిని అయితే మనం ప్రత్యక్షంగా మనం చూస్తున్నాం, ఆయన మనల్ని చూస్తున్నాడు. కానీ పరోక్షంగా కుజుడు అంతకంటే రెట్టింపు ప్రభావితం ఉంటాడు. ఓకే, ఎవరికంటే? సూర్యుడి కంటే కూడా. కాకపోతే ఆయన కనిపిస్తాడు, ఆయన కనిపించాడు అంతే. ఓం సూర్య అరిష్టేతు సంప్రాప్తే సూర్య పూజాంచకారేతు సూర్య ధ్యానం ప్రవక్ష్యామి ఆత్మపీడోపశాంతి. అంటే ఆత్మ అంటే ప్రాణము. ఈ సంవత్సరం అంతా కూడా చెప్పాలంటే ముందుగా ప్రధానంగా అవుతే ప్రారంభంలో భయాందోళనలు, ప్రాణ పీడోపశాంతి, ఆత్మ పీడోపశాంతిని మనం ఆత్మక్షోభ అంటే మనకు జరుగుతున్న సిచ్యువేషన్ బట్టి బాధపడుతూ ఉండడమే. ఓకే, అయ్యో అని చెప్పేసి చూసే సంఘటన కానీ లేదంటే మనకు జరిగే సంఘటనలు కానీ చూస్తూ మనము క్షోభిస్తూ ఉండడం, దాన్ని ఆత్మ పీడోపశాంతి. దాన్ని ఇంకొక రకంగా కూడా ఆరోగ్యపరంగా కావచ్చు, లేదంటే జరిగేటువంటి పరిణామాలు కావచ్చు ప్రపంచవ్యాప్తంగా. ఇంకా కూడా కుజుడు ఓం కుజ అరిష్టేతు సంప్రాప్తే కుజ పూజాంచకారేతు కుజ ధ్యానం ప్రవక్ష్యామి రుణ రోగ పీడోపశాంతి. అంటే ప్రపంచాన్నంతా కూడా ఈ 2 స్థానాలలో వీళ్ళు కలిసి సంచరించడం, వాళ్ళతో బుధుడు కలయిక జరగడం, అలాగే శుక్రుడు కూడా కలవడం. దీని ప్రభావం ఏమవుతుందంటే అటు అధికంగా రుణ బాధలు, లేదంటే ఆర్థిక నష్టాలు. ఆర్థిక నష్టాలంటే ఈ కుజుడు సూర్యుడితో బుధుడు కలవడం వల్ల ఆరోగ్యపరమైనటువంటి నష్టాలు. ఆ ఆరోగ్యపరమైన నష్టాలు ఏమిటి అంటే అన్ని విధాల నరాలు బలహీనత, నేత్ర బాధలు, మనిషికి అధికంగా హీట్ అంటే బాడీ షోరింగ్ వచ్చే అంత ఫీవర్ హీట్ అన్నమాట, ఓవర్ హీట్. బాడీయే కాదు, భూమండలం అంతా కూడా. తద్వారా ఏమవుతుందంటే భూమిలో కూడా ఫైర్ జరిగే అవకాశం ఉంది. భూమిలో కూడా ఫైర్ జరిగే అవకాశం అంటే దాన్ని భూకంపాలు. ఫైర్ అంటే లావా, అగ్ని లావాలు అధికంగా ఎగసిపడే అవకాశం ఉంది. భూమి పైన అధికమైనటువంటి ఓవర్ హీట్, సెగలు, ఉష్ణోగ్రత తీవ్ర తారాస్థాయికి వెళ్ళే అవకాశం ఉంది. వీటి ప్రభావం వల్ల భూమిలో భూకంపాలు అనేది అధికంగా ఏర్పడే అవకాశం ఉంది ప్రపంచవ్యాప్తంగా. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా భూకంపాలు ఉన్నాయి ఈ 3 నెలల్లోనే కూడా.
అధికంగా భూకంపాలు కూడా ఉన్నాయి. అయితే వీటికన్నా ముందు వీళ్ళిద్దరూ కలిసి బుధుడితోనూ శుక్రుడితోనూ కలిసి ఉండడం వల్ల అన్ని చోట్ల ఎలక్ట్రికల్ ఫైర్, ఓకే, రైళ్లు తగలబడడం కానీ, రైల్లో మంటలు చెలరేగడం కానీ, రైలు ప్రమాదాలు జరగడం కానీ, ఈ విమానాలలో అంతరిక్షంలోనే ఫైర్ జరగడం కానీ, పాపం అందులో ఉన్న యాక్సిడెంట్స్ అవి జరిగి ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది. సజీవంగా ప్రాణాలు కోల్పోయేటువంటి సమస్యలు ఉన్నాయి. ఈ 3 నెలల్లోనే కూడా అధికంగా జరిగే అవకాశం ఉంది. వీటితో పాటు సముద్ర నేవీ స్టీమర్లకు కూడా మునిగిపోయే అవకాశం ఉంది. వాటిల్లో కూడా ఫైర్ జరిగి కాలిపోయి బూడిదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇళ్లలో ఎలక్ట్రికల్ ఫైర్ జరిగి కంపెనీల్లో కావచ్చు, ఇళ్లలో కావచ్చు అధికంగా అగ్నికిలలు అంటే పూర్తిగా దగ్ధమయ్యే అవకాశాలు కూడా అధికంగా కనబడుతున్నాయి. అందువల్ల ఇవన్నీ ఉన్నాయి, జరగబోయే సమస్యలు వాస్తవము. మనం ఏంటంటే ప్రజలందరూ కూడా అప్రమత్తులై జాగ్రత్తగా మసులుకోవడమే తప్ప చేసేదేం లేదు. జాగ్రత్తగా ఉండడం అనేది తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమి. అలర్ట్ గా ఉన్నారు కాబట్టి మీరు అలర్ట్ గా ఉండండి అని చెప్పేసి మనం ముందుగా వాళ్ళకు, అంతేగాని భయపెట్టడానికి కాదు, ఇది జాగ్రత్త పడతారన్న ఉద్దేశంతో ముందుగా చెప్తున్నారు. జరగబోయే విపత్తుల్ని మనం ఆపలేం కానీ దాని నుంచి తప్పించుకోవడానికి మార్గం ఉంటుంది. జరిగిపోయిన తర్వాత చెప్పడం కన్నా, జరిగిపోయిన తర్వాత నేను చెప్పాను అని అందరూ అనుకోవడం కన్నా, మనము చెప్పామా లేదా, మనము ప్రజల్ని ఎంతవరకు అయితే మనం అప్రమత్తుల్ని చేస్తున్నాం, ప్రజల్ని మేల్కొలపడం, జాగ్రత్త పడండి, ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండండి, ప్రయాణాలు చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకుని ప్రయాణం చేయండి అని చెప్పడం. ఇళ్లలో కూడా అశ్రద్ధ పనికిరాదు. అలా ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా వీలైనంత వరకు దైవ నామస్మరణతోటి వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాలి అంటే ఎక్కువగా దైవ దర్శనాలు, భక్తి మార్గాలే మనల్ని కాపాడేటువంటి ప్రపంచంలో అత్యంత పెద్ద ఆయుధం ఏమన్నా ఉంది అంటే అది భక్తి అనే ఆయుధమే. ఈ విశ్వంలో దానికంటే మించిన ఆయుధం లేదు. రాష్ట్రం కాదు, దేశం కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా మనం ఏం చేయాలన్నా భగవన్ నామస్మరణం ఇంపార్టెంట్ కదా. ఎందుకంటే ఏదైనా కూడా సూక్ష్మంలో మోక్షం అన్నట్టుగా మహా పెను ప్రమాదం జరగబోయేదాన్ని మనం తప్పించుకోవచ్చు. లేదంటే మనం చేసినటువంటి నడవడికను బట్టి ఆ పెను ప్రమాదం అనేది పెద్దగా జరగకుండా చిన్నగా స్వల్పంతో ప్రాణం పోవాల్సింది చిన్న గాయంతో పోవడం బెటర్ కదా. ఆ విధంగా మనకు అన్ని మార్గాలు కూడా దొరుకుతాయి. ఎంతైనా సరే మనము అహంకారంగా, గర్వంగా వాళ్ళు చెప్పింది ఏమి మామూలుగా చెప్తూనే ఉంటారు అని అనుకోకుండా ఎవరి పర్సనల్ వ్యక్తిగత జీవితం వాళ్ళు శ్రద్ధ, భక్తి అనేది చాలా ముఖ్యం. గ్రహస్థితి ప్రభావం వల్ల ఇవన్నీ జరగడమే కాకుండా స్త్రీల వల్ల కూడా అధికమైనటువంటి సంచలనాత్మకమైన చర్చలు, ఇంకా చెప్పాలంటే కొద్దిగా స్త్రీలకు కూడా మానవమానాలు అధికంగా కలిగే అవకాశాలు ఉన్నాయి. ఏమైపోయిందంటే ప్రపంచవ్యాప్తంగా గ్రహస్థితుల విషయానికి వచ్చేటప్పటికి శుక్రుడు ఈ యొక్క బుధుడు కలిసి రవి కుజులతో కలిసి ఉండడం వల్ల అధికమైనటువంటి నష్టాలు జరిగే అవకాశం ఉంది స్త్రీలకు కూడా. ఇలాంటివన్నీ కూడా జరగబోయే ప్రమాదాలు అధికంగా ఉన్నాయి. వీటితో పాటు కూడా అక్కడక్కడ సునామీలు కూడా ఏర్పడే అవకాశం ఉంది. సునామీలు జరగచ్చు, జరగకపోవచ్చు, కానీ జరిగే అవకాశం అయితే ఉంది. కానీ ఎక్కువగా యాక్సిడెంట్లు, రైలు ప్రమాదాలు, బస్సు ప్రమాదాలు ఎక్కువగా అధిక శాతంగా ఉండే ప్రమాదం ఉంది. ఇంకా కూడా మనం అడవులు, అరణ్యాలు దగ్ధమయ్యే అవకాశం కూడా కనపడుతుంది. ఫైర్ యాక్సిడెంట్స్, అరణ్యాలు, అనేక జీవరాశులు నష్టపోయే అవకాశం కూడా కనపడుతుంది. కాబట్టి చాలా వరకు కూడా అందరూ జాగ్రత్తగా ఉండండి. అంతేకాకుండా మనము వాళ్ళను ప్రసన్నం చేసుకోవడం, వాళ్ళ అనుగ్రహం పొందడం కోసం మనం నిత్యము దేవాలయాలు వెళ్ళడం, దర్శనం చేసుకోవడం, ఇంకా ఉన్నవాళ్ళు స్తోమత కలిగిన వాళ్ళు ఏదైనా సరే హోమాలు జరిపించుకోవడం. ఆ హోమాలు అంటే ఏమిటి అంటే మనకు సర్వ కార్య సిద్ధి కొరకు మనము బాగుండడం,
దేశమంతా కూడా బాగుండడం. బాగుండేలా ఉండడం. ఇక్కడ కుల మత అనే సంబంధం లేదు. ఉమ్, మనము మనిషి ఒకడే కానీ మనస్తత్వాలు వేరు. ఉమ్, మనిషి అంతా అవును. ఒకరే, ఉమ్, మానవ జన్మ మనిషి ఒకడే, ఒకటే. ఉమ్, కానీ ఎవరెవరి మనస్తత్వాలు డిఫరెంట్. ఉమ్, ఒక్కొక్కరు ఒక్కొక్క సిద్ధాంతం ఒక్కొక్క వేలో నడుస్తూ ఉన్నారు కాబట్టి ఉమ్, అవి అందరికీ ఉపయోగపడితే పర్వాలేదు, ఉపయోగపడనప్పుడే సమస్యలు అధికంగా స్టార్ట్ అయిపోతాయి. ఓకే. కాబట్టి ఏది ఏమైనా కూడా ఉమ్, మనకి ప్రస్తుతానికి భక్తి మార్గమే వీటన్నిటికీ ఒక మంచి సొల్యూషన్ మార్గం. ఓకే. థ్యాంక్ యూ గురుగారు. సర్వే జన సుఖినో భవంతు.